అరే వీడికి దొరికిన ఛాన్స్ ఎలా మాట్లాడుతుంది చూడండి రా. నువ్వు కేసు కొట్టేది ఉంటే ఈ గాంజా గాని మీద కొట్టు. వాడు నిన్ను మిస్గైడ్ చేసిండు. అలా కాదురా ఎరువు కూడా. నువ్వేమనుకున్నావు వాడు నీకు హెల్ప్ చేస్తారు అనుకున్నా. ఆ పరిస్థితిలో నువ్వు నా కాల్ ఎత్తుంటే ఒక రోజు ముందు ఇది కాకపోతుండే. నేను నీకు ఎట్లా హ్యాండిల్ చేయాలో సిచ్యువేషన్ చెప్పేస్తుండే. వీడిని గాని నమ్ముంటే నవీన్ గోల్డెన్ బాయ్ ఎసకమ్ముకునేవాడు. ఈడ అమ్మాయితో మాట్లాడిండ్రా. నవీన్ గోల్డెన్ బాయ్ లీగల్ గా వెళ్తా అనేటప్పటికి భయంతో పరిగెత్తింది ఇది. దేంతో కొట్టాలరా ఎరువు కూడా. అరే అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటావో చెప్పరా. నీకంత సినిమా లేదురా. వీడికంట ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి చెప్పారంట నవీన్ గోల్డెన్ బాయ్ విషయం నువ్వు హ్యాండిల్ చేయి, నవీన్ గోల్డెన్ బాయ్ కాపాడని. నాకు వేరే ఇన్ఫ్లుయెన్సెస్ కాల్ చేస్తారు, అక్షయ్ జరి ఇది హ్యాండిల్ చేయి అక్షయ్ అని చెప్పేసి. ఊరి చివర పెళ్లికి కుక్కల హడావిడిలాగా ఉంది ఇది. వీడి పని ఎలానో అయిపోయిందని కుక్కల్ని కూడా పంపిస్తున్నాడు వీడు. ఈడొక నక్కగాడు, వీళ్ళు కుక్కల మధ్యలో. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అసలు స్కెచ్ చేసిన కుక్కల్లో వీళ్ళు కూడా ఉన్నారా. నవీన్ గోల్డెన్ బాయ్ లీగల్ గా అనేటప్పటికి అక్షయ్ గారి జాబ్ కి అన్న అసలు ఉద్యమం అని పరిగెత్తింది తోక ముడుచుకొని.